హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 90,000 అయితే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది. నియర్ బై 1 lakh దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇంకొక 7,000 8,000 అయితే మనకు 1 lakh అయితే వచ్చేస్తుంది. వస్తే మనకు సిల్వర్ బటన్ అయితే వస్తుంది. ఆ సిల్వర్ బటన్ కోసం మనం అయితే వెయిటింగ్. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం వచ్చేసి ఒక 7 స్టేట్స్ అయితే కంప్లీట్ చేసినాం. అందులో 6 అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అందులో వచ్చేసి దేవస్థానాలు ఉన్నాయి, నెక్స్ట్ బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్లు ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ అయితే చేశాను. మనం ఇంతవరకు ఏంటంటే ఈ 92 సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల మనకైతే చాలానే కవర్ అయిపోయినాయి. అయితే ముఖ్యంగా మనకు వచ్చేసి ఇవి కవర్ చేయడానికి నేను వచ్చేసి ఒక 3 years టైం అయితే తీసుకున్నా ఈ 7 స్టేట్స్కు కవర్ చేయడానికి. ఎందుకంటే రెగ్యులర్గా మనం వీడియోస్ చేయం కాబట్టి ఇంత టైం అయితే పట్టింది. ఇప్పుడు ఏంటంటే అసలు టాపిక్ దేని గురించి అంటే, ఇవాళ నేను 7 రాష్ట్రాలు తిరిగినా కదా. 7 రాష్ట్రాలలో వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క విధంగా అయితే ప్రజలైతే ఉన్నారు. తమిళనాడు వెళ్తే ఒకలా ఉన్నారు, నెక్స్ట్ కర్ణాటక వెళ్తే ఒకలాగా, ఇంకొక రాష్ట్రం వెళ్తే ఇంకొకలాగా. నేను ఫేస్ చేసినవి ఎక్కడెక్కడ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అవన్నీ 1 by 1 మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన, ఈ 3 సంవత్సరాల జర్నీ ఎలా సాగింది, ఇవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వెళ్ళినప్పుడు కొంచెం మేబీ యూజ్ కావచ్చు. ఇదైతే నేను ఫస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను హంపీకి అయితే వెళ్ళాను. హంపీ వచ్చేసి కర్ణాటకలో అయితే ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే చాలా దేవాలయాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా అక్కడ విరూపాక్ష టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 2 daysలో కవర్ చేయొచ్చు. మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 300 kilometers దూరంలోనే ఉంటుంది. నేను హంపీలో కార్లో వెళ్ళాను, నా ఓన్ కార్లో వెళ్ళినా. మనకు జస్ట్ ఒక 5 to 6 hours వెళ్ళిపోతాం. అక్కడ మన రూమ్ తీసుకున్నా, అక్కడి నుంచి ఆల్మోస్ట్ మన కార్లో వెళ్ళి కవర్ చేసిన. బట్ వాకబుల్ డిస్టెన్స్లో కూడా కవర్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అది. ఇక తర్వాత అక్కడి నుంచి వీడియోస్ పెడితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ నేను ఇక్కడి నుంచి నా ఓన్ కార్లో మళ్ళీ వచ్చేసి శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం ఏంటంటే చాలా బూస్ట్ ఇచ్చింది నాకు. వచ్చేసి ఆ మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్, బడ్జెట్ ఇదంతా బాగా బూస్ట్ ఇచ్చింది. శ్రీశైలం వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏంటంటే రూమ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఆ రూమ్స్ గురించి కూడా వీడియో అయితే పెట్టిన నేను, ఎక్కడ స్టే చేయొచ్చు, ఎక్కడ ఉండొచ్చు అనేది. అది కూడా కొంచెం మంచి గ్రోత్ ఇచ్చింది. అందువల్ల 2 వీడియోస్ పోవడం వల్ల నాకు మానిటైజేషన్ అయిపోయింది. వాటితో పాటు అమౌంట్ కూడా రావడం స్టార్ట్ అయింది అప్పటి నుంచే. మెయిన్ అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రూమ్స్ చెప్పినప్పుడు ఏంటంటే సింగిల్గా పోతే రూమ్ ఇయ్యరు. మనం ఫ్యామిలీతో పోతే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సత్రాలు ఉంటాయి. అన్ని కులాల వారికి సత్రాలు ఉంటాయి శ్రీశైలంలో. ఎక్కడ ఉంటాయి ఆ విధంగా ఇక్కడైతే ఉంటాయి. అలా నేను చేసేట వరకు మంచి గ్రోత్ వచ్చింది. ఇక అక్కడ తర్వాత నేను వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏంటంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా చెప్పుకోవచ్చు ఇన్ ఇండియాలో. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అంటే చాలా కంట్రీలలో తెలుసు. ఇక్కడ వచ్చేసి టూరిస్ట్ ప్లేసెస్ అనేది చాలా ఉంటాయి ఈ హైదరాబాద్లో. ఆల్మోస్ట్ నేను ఏం చేసిన అంటే ఈ హైదరాబాద్లో ఉన్న మేజర్ మొత్తం కంప్లీట్ చేసిన టూరిస్ట్ ప్లేసెస్. ఆల్మోస్ట్ నాకు రెవెన్యూ కూడా మంచిగానే వచ్చింది. బట్ ఏంటంటే చాలా కష్టపడి ఒక వీడియో చేసిన, 122 ప్లేసులు కవర్ చేసి వీడియో చేస్తే చాలా రెవెన్యూ వచ్చింది, చాలా వచ్చింది. బట్ ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళది ఎందుకో రిమూవ్ చేసారు. అప్పటి నుంచి మనకు కొంచెం ప్రాబ్లం వచ్చి అది డౌన్ అయితే అయిపోయింది. తెలంగాణలో వచ్చేసి ఇవైతే కంప్లీట్ చేసిన. ఇక తెలంగాణలో మన చుట్టుపక్కల ఉన్న ఎవ్రీ టెంపుల్ కవర్ చేసిన. ఇటు సైడ్ పోతే మనకు సిద్దిపేట సైడ్ ఉన్న వేములవాడ టెంపుల్, నెక్స్ట్ అక్కడ అటు సైడ్ ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన. ఇక మన తెలంగాణలో వరంగల్ కంప్లీట్ చేసిన, నాగార్జున సాగర్ ఇవన్నీ చూసిన, ఇవన్నీ అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్ వెహికల్లో అయితే వెళ్ళిన. సెకండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నది. అక్కడ వచ్చేసి మంత్రాలయం నుంచి మొదలు పెడితే యాగంటి క్షేత్రము, అహోబిలము ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ తిరుపతి వరకు వచ్చిన. శ్రీకాళహస్తి అన్ని కంప్లీట్ చేసుకుని అలా ఒక 5 days టూర్ పెట్టుకున్న. ఆల్మోస్ట్ మంచి మొత్తం కవర్ అయిపోయినాయి అన్నట్టు. తక్కువ బడ్జెట్లోనే కవర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో మెయిన్ అది. ఇక తర్వాత వచ్చేసి వైజాగ్ సైడ్, ఇటు సైడ్ కూడా వెళ్ళినా. బట్ ఆ వీడియోలు అయితే నేను తీయలేదు. నెక్స్ట్ టైం మనకు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ తీసి అయితే నేనైతే ఈ ఛానల్లో అయితే పెట్టేస్తా. ఈ విధంగా సెకండ్ స్టేట్ కూడా నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో వచ్చేసి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు చుట్టుపక్కల కోట్లింగాల క్షేత్రము, చాలా ఆలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి బెంగళూరులో. నేను బెంగళూరు సిటీ అయితే కవర్ చేయలేదు, నెక్స్ట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ వచ్చేసి మైసూర్, నెక్స్ట్ పెద్ద సిటీ మైసూర్ అయితే ఆల్మోస్ట్ నేనైతే ప్యాలెస్తో సహా అన్ని అయితే కవర్ చేసిన. ఇక అక్కడి నుంచి పక్కనే మీకు కూర్గ్ ఉంటుంది. కూర్గ్ కూడా వెళ్ళినా. బట్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేచర్ అయితే మంచిగా లేదు, అందుకోసం అప్పుడైతే వీడియోలు తీయలేదు. చిక్మంగళూరు ఇవన్నీ పక్కనే ఉంటాయి. ధర్మస్థల ఇవన్నీ మనకు మంచి టెంపుల్,
నేచర్ ప్లేసెస్ అన్ని 60 to 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను మంగళూరు వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా, నెక్స్ట్ వచ్చేసి మురుదేశ్వర్ వెళ్ళినా, గోకర్ణ వెళ్ళినా, ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన. నెక్స్ట్ హైదరాబాద్ దగ్గరలో నాకు కర్ణాటకలో ఉన్న బీదర్ కూడా నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిన. హంపి కంప్లీట్ చేసిన. నెక్స్ట్ బాదామి కూడా కంప్లీట్ చేసిన. బాదామి ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి నా ఓన్ కార్లో వెళ్ళిన. అటు సైడ్ చాలా వరకు ఏంటంటే ఓన్ కార్లో వెళ్ళినా ఎక్కువ ఉన్నాయి, మంచిగా బూస్ట్ ఇచ్చినాయి ఇవన్నీ. నెక్స్ట్ తమిళనాడు వెళ్ళిన. తమిళనాడులో వచ్చేసి ఆల్మోస్ట్ మీకు రీసెంట్గా కూడా ఒక వీడియో అయితే పెట్టిన. అరుణాచలం వెళ్ళిన, కంచి వెళ్ళిన, మహాబలిపురం వెళ్ళిన. నెక్స్ట్ వచ్చేసి చిదంబరము, గంగైకొండ, చోళాపురము, కుంభకోణము, ఐరావతేశ్వర టెంపుల్, నెక్స్ట్ తంజావూరు, శ్రీరంగము, రామేశ్వరం, మదురై, బ్యూటిఫుల్ ప్లేసెస్, కన్యాకుమారి, కొడైకెనాల్, ఊటీ, ఇవన్నీ ఆల్మోస్ట్ తమిళనాడులో కూడా మొత్తం కంప్లీట్ చేసిన. ఇంకా చిన్న చిన్న ఆలయాలు కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ అయితే ఎప్పుడైనా టైం చూసుకొని కవర్ చేస్తాం. నెక్స్ట్ కేరళ వచ్చేసి వాళ్ళ రాజధానిని అయితే మెయిన్ కేరళలో కవర్ చేసాను నేను. త్రివేంద్రం ఉంది కదా, తిరువనంతపురం, అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంత పవర్ఫుల్లో మనకైతే తెలుసు. ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ కూడా అనంత పద్మనాభ స్వామి టెంపులే. ఆ టెంపుల్ని కవర్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి అక్కడనే ఉన్న అజ్మలా శివ టెంపుల్, బిగ్గెస్ట్ శివ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని కవర్ చేసిన. బిగ్గెస్ట్ నెక్స్ట్ శివలింగం ఉన్న చంకహోల్ టెంపుల్ అంటారు, మహేశ్వరం టెంపుల్, ఆ టెంపుల్ని కవర్ చేసిన. చుట్టూ ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ అయిన మన్నార్ని కూడా కంప్లీట్ చేసిన నేనైతే. ఈ విధంగా అయితే కేరళ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన. బట్ ఏంటంటే బోట్ రైడ్ కానీ కొన్ని బ్యూటిఫుల్ నేచర్ ప్లేసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎప్పుడైనా కంప్లీట్ చేస్తా. వాయనాడు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కొంచెం మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కర్ణాటకలో మామూలుగా మనలాగానే, మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ రైటింగ్ చూడండి సేమ్ ఉంటుంది. వాళ్ళది మనము చూస్తే చదివేస్తాం, మనకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే కొంచెం కర్ణాటక పోతే ఏదో మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకు ఇంకో జిల్లాకు పోయినట్టు అనిపించింది అంతే. అక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏం అనిపించలేదు, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ అంత బాగా అనిపించింది. కానీ ఒక తమిళనాడు పోతేనే అసలు టోటల్లీ డిఫరెంట్. తమిళనాడు పోతే ప్రాబ్లం ఏంటంటే బస్ బోర్డుల పైన కూడా మొత్తం తమిళే ఉంటుంది. మనం ఇంత చదువుకున్నా చదువుకోనలాగానే ఏదైనా యాప్లో అయినా పెట్టుకోవాలి, లేదు అనుకుంటే అడుక్కుంటే వెళ్ళిపోవాలి. బస్సులో జస్ట్ ఇంగ్లీష్ కూడా కనబడదు తెలుసా. ఒక బస్ ఛార్జీలు ఒక్కటే అక్కడ తక్కువ. కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కొంచెం బస్ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి, బట్ తమిళనాడులో తక్కువ ఉంటాయి. తమిళనాడులో కూడా చాలానే ఉన్నాయి చూడాల్సినవి, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి నేను మరొక ప్లేస్ కూడా కంప్లీట్ చేసేసిన, గోవా. మనకేంటంటే ఒకప్పుడు చాలా మంది గోవాకి అయితే వెళ్ళిపోయేటోళ్ళు డెస్టినేషన్కు. ఈ సమ్మర్ వచ్చినప్పుడు చేసినప్పుడు చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు అంత లేదు గోవా అయితే. బట్ అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడానికైతే నేను వెళ్ళినా మా ఫ్రెండ్స్తోని. సేమ్ ఇది కూడా అంతే, ఓన్ కార్లో వెళ్ళిపోయినా, డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టేసినాం, మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళాం. గోవా కార్లో వెళ్ళిపోయి అక్కడైతే కవర్ చేసిన, ఆల్మోస్ట్ గోవాలో అన్నీ కవర్ చేసిన టూరిస్ట్ ప్లేసెస్. ఇక బీచ్లు అవి మనకు బాగా బీచ్ ఉంటుంది, అంజనా బీచ్ ఉంటుంది, కొండలు ఉంటాయి, కోటలు ఉంటాయి, అవి కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసిన. ఇప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయి. గోవా పోతే ఏంటంటే కార్ మీద మీరు వెళ్తే మాత్రం పొల్యూషన్ లేకపోయినా పోవద్దు, ఎందుకంటే మీకు కార్ పట్టేసుకుంటారు ఎన్నో దగ్గర, మస్తు డబ్బులు వసూలు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మీకు వెళ్తూ ఉంటే చెకింగ్ ఎలా ఉంటుందో తెలుసా, వచ్చేటప్పుడు మీకు 24 hours ముందు తాగినా ఇలా చూపిస్తుందని చెప్తారు వాళ్ళు. అంతకన్నా అంటే ఒక రోజు కన్నా ముందు తాగితే ఏం కాదు, కానీ ఎక్కువ మంది తాగనీకి వెళ్తారు కదా, అలా మీకు అవుతుంది ఫైన్ అవుతుంది అని బెదిరిస్తూ ఉంటారు, అట్లా అమౌంట్ తీసుకుంటారు. కొంచెం అట్లా జరుగుతుంది అక్కడ, నేనైతే అబ్జర్వ్ చేసినది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్ వెహికల్ వెళ్ళిన, అక్కడ స్కూటీ రెంట్ తీసుకున్న, చిన్నవి లేకుండా కదా ఆపేస్తారు. ఎక్కడెక్కడ పోలీసులే ఉంటారు అక్కడ గోవాలో. నెక్స్ట్ ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏంటంటే అక్కడ మందు కూడా ఎక్కడ పడితే అక్కడ తాగనీకి లేదు, ఏదైనా వంటలు వండుకోనికి లేదు, చాలా రిస్ట్రిక్షన్స్ అయితే అయిపోయినాయి. చూసుకొని వెళ్ళండి గోవా సైడ్ అయితే. ఇవి కవర్ చేసిన నేను. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఏంటంటే మనకు నేను వెళ్ళింది మెయిన్ మొత్తం సోలాపూర్ నుంచి షిరిడీకి వెళ్ళినా. మనకు షిరిడీ డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ట్రైన్ అవైలబుల్గా ఉంది. నేను ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే బస్సులో వెళ్ళినా, డైరెక్ట్ బస్సు ఉంది, లహరి బస్సు, ఈవినింగ్ 5 ఉంటుంది. నేను వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చిన, మంచిగా అనిపించింది షిరిడీలో. మనకు అక్కడ రూమ్స్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయితే రాలేదు. 500 రూమ్స్ ఉంటాయి చాలా, అయితే పక్కనే టెంపుల్ దగ్గర ఉంటాయి, లాకర్లు ఉంటాయి, అన్ని రూమ్సే ఉంటాయి. బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎంత కూడా ప్రాబ్లం రాలేదు తెలుసా. ఎంత అంటే అంత మంచిగా అనిపిస్తుంది. సత్రాలు ఉంటాయి, నీకు ఇదంతా కవర్ చేసుకున్నా. అక్కడి నుంచి నేను నాసిక్ సిటీ, మనకు మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ నాసిక్ సిటీలో ఉన్న చాలా వరకు కూడా కంప్లీట్ చేసిన. అక్కడనే మనకు శ్రీరాముడు స్నానం చేసిన కుండ ఉంటుంది, నెక్స్ట్ అక్కడనే సీతాదేవి ఇల్లు ఉంటుంది, ఇవన్నీ చూసిన. చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అక్కడి నుంచి త్రయంబకేశ్వరం కూడా వెళ్ళిన, జ్యోతిర్లింగ క్షేత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న నేను కోట కూడా ఎక్కిన, కొండపైకి చాలా బాగుంటుంది. అక్కడి నుంచే గోదావరి నది అయితే పుట్టింది అన్నట్టు కొండ మధ్యలో నుండి. ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసిన.
యాక్చువల్గా అక్కడి నుంచి చాలా కోటలు కూడా దగ్గరనే ఉంటాయి. అప్పుడు ఏంటంటే నాకు టైం దొరకక అవన్నీ అయితే నేను విజిట్ చేయలేదు. ఇలా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు చెప్పేసినాయి 7 అన్నట్టు. తెలంగాణ కవర్ చేసిన, ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం అయిపోయింది, మా తమిళనాడు అయిపోయింది, నెక్స్ట్ కర్ణాటక కంప్లీట్ చేసిన, కేరళ కంప్లీట్ చేసిన, గోవా కంప్లీట్ చేసిన, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర. ఈ 6-7 రాష్ట్రాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇంకా కొన్ని ఉన్నాయి ప్లేసెస్ కవర్ చేస్తా. ఇక చూడాలి. ఇందులో వచ్చేసి నాకు ఏడా ప్రాబ్లం అయితే రాలేదు. మనకు జస్ట్ తమిళనాడులో కొంచెం వాళ్ళు ఎందుకు అనిపించింది, కానీ కర్ణాటకలో మంచి లాంగ్వేజే మాట్లాడతారు, ఏడా ప్రాబ్లం రాలేదు. ప్లస్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు మనని, అట్లా అనిపించింది. పల్లెటూర్లు కూడా భలే అనిపిస్తాయి కర్ణాటకలో పోతే. మీరు అబ్జర్వ్ చేయండి వెళ్ళినప్పుడు. కర్ణాటకలో ఏంటంటే చాలా వరకు ఓన్లో వెళ్ళినా కదా, ఓన్ కార్లో వెళ్ళినా. మనకు మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఓన్ కార్లోనే కవర్ చేసిన, గోవా కానీ కర్ణాటక కూడా చాలా వరకు ఒక 2-3 ప్లేసెస్ మాత్రమే బస్సులో కవర్ చేసిన. చాలామంది కింద కామెంట్ అడిగారు అన్నట్టు కొంచెం బస్సులో పెట్టమని, అందువల్ల అవైతే కవర్ చేసిన. ఇది వచ్చేసి మన జర్నీ విశేషాలు ఈ 3 ఇయర్స్లో నేను కంప్లీట్ చేసినాయి. మనది ఏంటంటే ఫుల్ టైం యూట్యూబ్ కాదు కదా, ఇది పార్ట్ టైం యూట్యూబ్. టైం దొరికినప్పుడు మాత్రమే వీడియోలు పెడతాం. ఫుల్ టైం ఉంటే వేరేలాగా ఉండు. వ్యూస్ కూడా మనకు అంతంత మాత్రమే వస్తాయి. వ్యూస్ రావాలంటే రోజుకొక వీడియో కంటిన్యూగా పెడితే కంపల్సరీ వ్యూస్ అనేది వస్తుంది. బట్ మనం ఏంటంటే చాలా నీట్గా వీడియోస్ రిస్ట్రిక్టెడ్గా పర్ఫెక్ట్గా పెడతాం కాబట్టి కొంచెం మనకు వ్యూస్ తక్కువ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి, చిచ్చరి చేస్తేనే వీడియోలకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. బట్ మన ఆ టైప్ కాబట్టి స్లోగా మన ఛానల్ అయితే రన్ అవుతుంది. బట్ మంచి గ్రోత్లో పీక్స్కి వచ్చింది మనకు లాస్ట్ మొన్న మార్చిలో. కానీ యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ డిలీట్ కావడం వల్ల ఛానల్ డౌన్ అయింది. నెక్స్ట్ అయితే మళ్ళీ మెల్లమెల్లగా కవర్ చేయాలి. చూద్దాం, ఇక వెయిట్ అండ్ సీ. మెయిన్ ఏంటంటే 90,000 సబ్స్క్రైబర్స్ దాటిపోయినాయి. దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక జస్ట్ ఇంకా కొంచెమే ఉందనండి. మీకు చెప్పినట్టు 1,00,000 అయిపోయింది అనుకో, సిల్వర్ మనకు బటన్ వచ్చేస్తుంది. అది ప్రతి ఒక్క యూట్యూబర్ యొక్క కళ అన్నట్టు, సిల్వర్ బటన్ రావడం. మనం కూడా ట్రై చేద్దాం. ఇంకా కొంచెం ట్రై చేస్తున్నా చాలానే. ఇంకొక 7,000-8,000 వచ్చినాయి అనుకో సబ్స్క్రైబర్స్, సిల్వర్ బటన్ అయితే వచ్చేస్తుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే, రెవెన్యూ ఏంటంటే ఇప్పటి నుంచి నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినో నాకైతే నా చేతి గంట ఇప్పుడు ఇవన్నీ తిరిగినా కానీ ఎక్కడ రూపాయి జరగలేదు. నాకు మిగిలినవి తప్ప నా చేతి గంట అయితే రూపాయి ఎక్కడ పెట్టలేదు. నేను మ్యాక్సిమం 10 రూపాయలు పెట్టిన అనుకో, నాకు 15 రూపాయలు వస్తున్నాయి. లాస్ అయితే లేదు యూట్యూబ్ వల్ల. బట్ ఫుల్ టైం మాత్రం దీన్ని అయితే చేయలేము మనం జాబ్. ఎందుకంటే ఒక మంచి అమౌంట్ వస్తేనే మన జాబ్ అనేది మానేసుకొని దీనిపైన అయితే మనం వెళ్ళగలం. కానీ తక్కువ ఇలా అమౌంట్ వస్తుంది, ఫిక్స్డ్ కంపల్సరీ రాదు కాబట్టి డిపెండ్ కాలేం. మనకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకో, కొంచెం అటు ఇటు అయినా 30,000-40,000 వస్తాయి. కాబట్టి మనం డిపెండ్ కావచ్చు, ఫుల్ టైం పోవచ్చు. కానీ ఈ 5,000, 10,000, 20,000, 30,000 వస్తాయి అనుకో, వాళ్ళకి ఎప్పుడు రెవెన్యూ తగ్గుతుందో పెరుగుతుందో తెలియదు. అందుకోసం డిపెండ్ కాలేమన్నట్టు. ఒక మంచి రెవెన్యూ మనకి ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఫుల్ టైం యూట్యూబర్కి అయితే అయిదామని అయితే అనుకుంటున్నా. వెయిట్ అండ్ సీ. అది ఇక చూడాలి, ఇక చూద్దాం. ఇది వచ్చేసి నా ఈ 3 సంవత్సరాల జర్నీ యొక్క విశేషాలు, నా కష్టాలు అని అయితే చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా వెళ్ళినా, మంచిగా ఎంజాయ్ చేసిన, మనకు అంత పుట్ట రెవెన్యూ వచ్చింది. చాలా మంచిగా అయితే అనిపించింది. యూట్యూబ్ అయితే పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. బట్ చాలా కష్టపడాలి. దాని మీద ప్యాషన్ ఉంటేనే యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది. మెయిన్ యూట్యూబ్ అనేది ఏదో డబ్బులు అటు ఇటు అంటే కాదు, కానీ ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది సక్సెస్ చేయొచ్చు, సక్సెస్ అయి నిలబడవచ్చు మనం. నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. బట్ ఇంకా చాలా బాగా లేవాలి ఛానల్ అయితే. ఇంకా మన వంతు కృషి అయితే చేసుకుంటూ వెళ్దాం. ఇక తర్వాత దేవుడు ఉన్నాడు, అంతే. థ్యాంక్ యూ.